నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సుందరాకాండలోని 4వ సర్గకు చేరుకున్నామండి. నిన్న 3వ సర్గలో లంకా రాక్షసిని ఓడించేసిన హనుమంతుడు లంకలోకి ప్రవేశించాలని బయలుదేరితే అతను మహాద్వారంలోంచి కాకుండా పక్కన ప్రహారీ వైపు వెళ్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము మంచి పని కోసమని వెళ్తే కనుక మెయిన్ ఎంట్రన్స్లోంచి వెళ్ళాలి. కానీ అతనితో యుద్ధానికి ఇలాగా లేకపోతే సంధి కోరుకోవడానికి ఇలా వెళ్తున్నప్పుడు మెయిన్ ఎంట్రన్స్లోంచి వెళ్లకుండా పక్కనే ఉన్నటువంటి ప్రహారీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఆ ప్రహారీ మించి ఆ లోపలికి లంకానగరం లోపలికి దూకుతాడు. ప్లస్ ఎడమ కాలుని ముందర పెడతాడు అనమాట. ఎందుకంటే శుభకార్యాలకి అంటే గృహప్రవేశాలు ఇట్లా ఫంక్షన్స్ ఏమైనా జరుగుతాయి కదా, వాటన్నిటికీ కుడికాలు ముందర పెడతారు. కానీ ఇట్లా యుద్ధ వాతావరణంగా ఇట్లా ఉన్నప్పుడు ఎడమకాలు ముందర మోపితేనే విజయం సాధిస్తుందని అంటారట. అందుకని ఆయన ఫస్ట్ ఎడమ పాదాన్నే లంకలో పెడతాడు. అలా వెళ్తూ ఉంటే ఆయనకి తెల్లని ఎత్తైన భవనాలు చాలా కనబడతాయన్నమాట. కొన్నేమో పద్మాకారంలో ఉంటాయి, కొన్నేమో స్వస్తికాకారంలో ఉంటాయి, కొన్నేమో వర్ధమాన ఆకారంలో ఉంటాయి. పద్మాకారం అంటే ఏంటంటే 4 వైపుల ఎంట్రన్స్ ఉంటుంది ఆ బిల్డింగ్కి. అట్లాంటి ఇళ్ళని పద్మ ఆకారంగా ఉన్నటువంటి ఇళ్ళు. తూర్పు వైపు ఎంట్రన్స్ లేకపోతే దాన్ని స్వస్తికమని, దక్షిణం వైపు ఎంట్రన్స్ లేకపోతే దాన్ని వర్ధమానం అని అంటారట. ఆ ఇళ్ళు ఆకారాన్ని బట్టి అంటే ఎంట్రన్స్ని బట్టి ఆకారం ఉంటుందన్నమాట. అట్లాంటి రకరకాల ఆకారాలతో ఉన్నటువంటి ఇళ్ళు చాలా ఉన్నాయిట. అక్కడ కిటికీలకి తలుపులకి అన్నిటికీ కూడా నెగిషీలు చెక్కి ఉన్నాయి. వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు అన్నీ కూడా పొదగబడి ఉన్నాయిట. అంత అందంగా ఉన్నాయి. చెప్పుటికి కూడా తాపడాలు చేసేసి బంగారు తాపడాలు, వాటి మీద నెగిషీలు చెక్కి లతలు పువ్వులు ఉన్న ఇళ్ళు చాలా ఉన్నాయిట. అక్కడ అప్సరసులతో పోటీ పడగల అందగత్తెలు ఉన్నారట. రాక్షసులు కామరూపులండి, వాళ్ళు ఏ రకంగా అయినా ఉంటారు. అప్సరసులతో పోటీ పడగలే అందగత్తెలు వాళ్ళు అందంగా పాటలు పాడుతూ కొంతమంది ఉన్నారట. అక్కడ ఈ భవనానికి మేడ ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఆడవాళ్ల కాళ్ళ చప్పుళ్ళు చాలా బాగా వినపడుతున్నాయి అని ఈయన అన్నీ కూడా సీతాదేవిని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇవన్నీ ఆయనకి తారసపడతాయి. అన్నీ చూస్తూ ఉంటాడనమాట. లోపలికి వెళ్ళి హనుమంతుడు అన్ని అబ్జర్వ్ చేస్తుంటే ఇవన్నీ కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ ఆయన ఏంటంటే జస్ట్ సైడ్కి, కానీ మెయిన్ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే సీతాదేవిని వెతకడమే. కాబట్టి ఒక ఇల్లు వెతకటం, అక్కడ లేకపోతే ఇంకో ఇల్లు వెతకటం, అలా వెతుకుతూ ఉన్న సందర్భంలో ఈ సంఘటనలన్నీ ఆయన చూస్తున్నాడు అనమాట. అక్కడ ఎంతోమంది మల్ల యుద్ధం చేసేవాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు కుస్తీ పోటీలు పడుతూ అంటే యుద్ధానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళు నైపుణ్యాన్ని వాళ్ళలో వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. కొంతమంది రకరకాల ఆయుధాలని పట్టుకుని ఉన్నారన్నమాట. గుంపులుగా ఒక రకం ఆయుధాలని కొంతమంది, ఒక రకం ఆయుధాలని కొంతమంది అలా పట్టుకొని వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారట. కొంతమంది వేదాధ్యయనం చేస్తున్నారట. రావణాసురుడి మీదనే ఈ స్తోత్రాలు ఇవన్నీ వాళ్ళు పఠిస్తూ ఉన్నారనమాట. జపాలు ఇవన్నీ కూడా రావణాసురుడి గురించే ఉన్నాయటండి. అక్కడ అందరూ రావణాసురుడిని దేవుడిగానే కొలుస్తున్నారట. అలా జరుగుతూ ఉన్నాయట. వెళ్తూ ఉంటే అతనికి ఒక పెద్ద భవన సముదాయం కనబడుతుంది. అది చూడడానికి ఎలా ఉందంటే రావణాసురుడిది అని మనకి తెలిసిపోయేలాగా చాలా పెద్ద భవనము. అది మొత్తం అంతా కూడా బంగారంతో చేసినటువంటి భవనం అంటండి. దాని చుట్టూతా ప్రాకారం కూడా బంగారంతో చేసి ఉందిట. దాని లోపల పక్షులు ఎన్నో, నెమళ్ళు, లేళ్ళు ఇట్లాంటివి అందమైన పక్షులు అవన్నీ ఎన్నో ఉన్నాయట. అక్కడ అసలు ఇంత దుమ్ము కానీ ధూళి కానీ లేకుండా మంచిగా చందనం నీళ్లతోటి అదంతా శుభ్రపరిచి మంచి సువాసనలు వెదజల్లుతోందిట. ఆ భవనానికి ఎదురుకుండానే 1000 మంది సైనికులు కాపలాకి ఉన్నారట. వాళ్ళందరూ కూడా ఈ భవనాన్ని రక్షిస్తూ ఉంటారట. కొంతమందేమో విచిత్రమైన కవచాలు వేసుకుని తిరుగుతుంటే కొంతమందేమో పులి చర్మాన్ని కట్టుకుని తిరుగుతున్నారట. అందమైన గృహ సముదాయాలన్నీ చూసుకుంటూ హనుమంతుడు ఆ రావణుడు నివాసం ఉండే ప్రాంతంలోకి ప్రవేశించాడు. మరిన్ని విషయాలు 5వ సర్గలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.